కూటమి అధికారంలోకి వచ్చాక పరిపాలన ఎలా ఉంది? గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమైనా తేడా కనిపిస్తుందా? భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా కనిపిస్తుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటగా ప్రజలందరూ స్వేచ్ఛా స్వాతంత్రాలతో బయటకు వచ్చే పరిస్థితి ఉంది. అంతకుముందు బయటకు కనీసం మాట్లాడాలన్నా స్వేచ్ఛ కూడా లేదు. ఎక్కడికక్కడే భయభ్రాంతులై ప్రజలు బయటకు రాలేని స్థితిలో ఉండేవాళ్ళు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛగా మాట్లాడుతున్నారు, స్వేచ్ఛగా వచ్చి తిరుగుతున్నారు. ఎలాంటి భయభ్రాంతులు లేకుండా ముందు ప్రజలు బయటకు వచ్చి తిరిగే పరిస్థితి ఉంది. ఇంతకుముందు అది లేదు. కాబట్టి కూటమి ప్రభుత్వము వచ్చినప్పటి నుంచి కూడా ప్రజలకు ఏం కావాలా, రాజధానికి ఏం కావాలా, ప్రజల యొక్క అవసరాలు ఏమిటి అని చెప్పేసి ప్రతి విషయంలో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా చేస్తున్నారు. అదేవిధంగా మా నగర ఎమ్మెల్యే అయిన మున్సిపల్ కార్పొరేషన్ శాఖ మార్చులు నారాయణ గారు మా నెల్లూరు నగరాన్ని కానీ రాజధాని కానీ అత్యంత ప్రాధాన్యత ఇచ్చి వాటి అభివృద్ధి కోసంగా రాబోయే రోజుల్లో నిరుద్యోగ యువతకు కనీసం సంవత్సరానికి కానీ ఒక 10 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే విధంగా ఈ మన లాలా లోకేష్ గారు అతని యొక్క విజ్ఞతను ఉపయోగించి చాలా కంపెనీలు కూడా తీసుకొని రావడం జరిగింది. మన నిరుద్యోగం ఇంకా 5 సంవత్సరాలు పోతే మన ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో ఒక 20 లక్షల మంది నిరుద్యోగ యువకులు ఉద్యోగాలు చేస్తారు. ఈ ప్రభుత్వాన్ని ఇట్లే కొనసాగించి ఈ ప్రభుత్వానికి మనందరం కూడా సహాయ సహకారాలు అందిస్తే బాగుంటుంది.